ఊరికి ఇంత చేశారంటున్నారు, మరి మీ స్నేహితులకి ఏమైనా చేశారా? అది ఎప్పుడు చెరువు కట్టిన చెంబట్టుకెళ్ళే వాళ్ళని పలకరించే చిలగ్గాడు ఎప్పటికీ అదే పని చేస్తున్నాడు, కాకపోతే వేరే స్టైల్. అమ్మో, లండన్ బ్రిడ్జ్ ఇస్ ఫాలింగ్ డౌన్. ఎల్లవో మండోదరకి బెవడ తీసింది. పెద్ద పన్నం గారు దయవల్లి దొడ్లు కట్టుకున్నాను, ఈ దయవల్లి ఇల్లు కట్టుకోబోతున్నాను. రండి బాబు రండి, మొగాళ్ళకు రూపాయి ఆడళ్ళకు ఫ్రీ. పెద్ద పన్నాన్ని భయపెట్టి ఆడి ప్యాకెట్ క్లబ్ ని ఊర్లో బాత్రూమ్ కింద ఏర్పాటు చేయించాడు సుకుమార్. అందరు బ్లాక్ మెయిల్స్ తట్టుకోలేక చిన్నింటిని పెద్దింటికి తెచ్చేసుకున్నాడు పెద్ద పన్నం. పిల్లలు డైపర్లు కొనాలా? ఏంటి పాల డబ్బాలు కూడా కావాలా? వీళ్ళ మేపాలంటే పాల డబ్బాలు సరిపోవు, పాల పీపాలు కావాలి. ఇప్పటికే వీళ్ళని మేపడం కోసం 2 ఎకరాలు మేము. చదువుకోండి. తాను సంపాదించుకున్న ఎక్స్పీరియన్స్ తోటి భూతాల్ రాజు, అదే మన పిడుగారు, పక్కూర్లో పెద్ద తాయెత్తుల షోరూమ్ పెట్టాడు. ఇదదే అర్థం కాలా? అతి పెద్ద భూతం కాశ్మోరా. ఇదిగో ఈ పెద్ద తాయెత్తు మెళ్ళ వేసుకో, ఈ చిన్న తాయెత్తు నోట్లు వేసుకొని మింగేలా. ఇది ఇంకా పోలా, నువ్వు పోరా సారే. ఫాస్ట్ ఫింగరింగ్ ఉన్న పటాపంచలు సూర్యకారం బ్యాచ్ ని సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా చేశాడు. అబ్బో, చాలా ఫాస్ట్ ఫింగరింగ్ చేస్తున్నాం. ఇప్పుడు మరి తొడట్లేదు, కొడుతున్నాను. సరే గానీ నాకు జావా అందులో ఉంది. ఇది కాదు, రాగి జావా ఎనర్జీ. నువ్వు ఎప్పటికి మారవేంట్రా చిరాక? దుమ్ముగాడేమో ఇంగ్లీష్ బాగా నేర్చేసుకుని టెలికాలర్ గా పనిచేస్తున్నాడు. Just finished your project. Oh yeah, I got your new project too. I will get back to you on that. Oh my god. ఇంగ్లీష్ లో మాట్లాడి చిరాకు వచ్చేస్తుంది. ఒరే ఇంగ్లీష్ బాబాయ్, కాసేపు తెలుగులో మాట్లాడుకుందామే. సాయంత్రం సాంఘిక ముఖ పుస్తకంలో కలుసుకుందామే, ఏమంటావు? వాట్ ఇస్ ముఖ పుస్తకం? అరే ముఖ పుస్తకం అంటే అదే షా, యాష్ బుక్. Oh my goodness. Come on man, Facebook dude, Facebook. డౌన్లోడ్ నిజంగానే డౌన్లోడ్ చేస్తూ ప్రాజెక్ట్ లో అవుట్ సోర్సింగ్ చేస్తున్నాడు. అంటే కొంచెం ఇక్కడ సర్వర్ డౌన్ లో ఉంది. మిమ్మల్ని కాదు బాబు, అంటే ఇక్కడ కుక్కర్ ఎంట పడుతుంది బాబు. మేబీ నా డ్రెస్ చూసి అయ్యి ఉంటుంది బాబు. మండోదరతో ఆరోగ్య సూత్రాలు బాగా ఫేమస్ అయిపోయి పొద్దున పూట టీవీ ప్రోగ్రామ్ లో జై ప్రకృతి వైద్యం కల్పరా కేశవ కపాలభాతి మనిషికి నూతన ఉత్సాహాన్ని. సుకుమార్ వాళ్ళ నాన్న లైఫ్ లో రిలాక్స్ అవుతున్నారు. అరే కాలేలా పెట్టినా. ఎందుకు నాన్న పెద్దోడు అయిపోయావు కదా? పర్లేదు నాన్న. అమ్మ రాజశేఖర్, అదే మన నవగ్రహాల గడి చేత వర్ధనమ్మ పేరుతో వృద్ధాశ్రమం నడిపిస్తున్నాడు సుకుమార్. అర్థమైందా? మీరు కూడా ఫారెన్ లో ఉన్న మీ ఊరు వాళ్ళందరినీ నెట్వర్క్ లో పెడితే మీ ఊరు కూడా డెవలప్ అవుతుంది, మా ఊర్లాగే. దండేసుకో సార్, పూలన్నీ రాలిపోయినాయండి, ఇంకోటి తెప్పిస్తాను. నెక్స్ట్ షోకి పట్టుకొచ్చే. శుభం. తల్లి లేని పిల్లాడవడం వల్ల, నేను బిజీగా ఉండడం వల్ల వాడి మీద ఫోకస్ చేయలేకపోయాను. కానీ ప్రపంచంలో తన్ని ఏదో ఒక ఆస్పెక్ట్లో నంబర్ 1గా చూడాలని నా కోరిక. మీరు అతన్ని అలా తయారు చేయగలరని నేను నమ్ముతున్నాను. I will try my level best and lead him like the way. Don't worry. Thank you.